రాజమహేంద్రవరం స్థానిక క్వారీ మార్కెట్ సెంటర్లోని శ్రామిక భవన నిర్మాణం సత్వరం పూర్తి చేసి కార్మికులకు అంకితం చేయాలని భవన నిర్మాణ కార్మిక సంఘాల సమైక్య అధ్యక్షుడు గోదావరి ఎలక్ట్రికల్ వర్కర్స్ ట్రేడ్ యూనియన్ అధ్యక్షులు బొజ్జ రామకృష్ణ డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా శ్రామిక భవనం కోసం ఇప్పటికే ₹1 కోటి ఖర్చు చేసి పిల్లర్స్ వరకు నిర్మించారని, కూటమి ప్రభుత్వం 2.5 కోట్లు కేటాయించి శ్రామిక భవనం పూర్తి చేయాలని ఆయన కోరారు. లేకుంటే ధర్మ పోరాట కార్యక్రమం పేరుతో కార్మికుల సత్తా చూపిస్తామని ఆయన హెచ్చరించారు. మంగళవారం భవన నిర్మాణ కార్మిక సంఘాల సమైక్య ఆధ్వర్యంలో శ్రామిక భవనం ఆవరణలో బొజ్జ రామకృష్ణ అధ్యక్షతన ఈ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ముఖ్య అతిథులుగా జిల్లా న్యాయసేవ అధికార సంస్థ కార్యదర్శి సివిల్ జడ్జ్ ఎన్ శ్రీలక్ష్మి, కార్మిక శాఖ నుంచి సర్కిల్ 4 శేఖర్, సర్కిల్ 2 సత్యనారాయణ హాజరయ్యారు. ఈ సందర్భంగా బొజ్జ రామకృష్ణ మీడియాతో మాట్లాడుతూ కార్మికులు పోరాడి సాధించుకున్న శ్రామిక భవనానికి 2023లో శంకుస్థాపన జరిగిందని, ఇప్పటికే పిల్లర్లు నిర్మించారని, మిగతా భవనాన్ని కూటమి ప్రభుత్వం పూర్తి చేయాలని కోరారు. అయితే కార్మికులు రాజమండ్రిలో ప్రజాప్రతినిధుల వద్దకు వెళ్లలేని దౌర్భాగ్య పరిస్థితి నెలకొని ఉందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా విశ్వకర్మ వడ్రంగి పనివారాల సంఘం అధ్యక్షుడు దేవగుప్త శ్రీనివాస్ మాట్లాడుతూ శ్రామిక భవనం నిర్మాణం త్వరితగతిన పూర్తి చేయాలని, లేకుంటే ధర్మ పోరాటం చేస్తామని హెచ్చరించారు. ఈ సమావేశంలో గోదావరి ఎలక్ట్రికల్ వర్కర్స్ ట్రేడ్ యూనియన్ సెక్రటరీ శ్రీనివాస్ బుజ్జి, మీడియా ప్రతినిధి కాకి రవిబాబు, సెక్రటరీ గోవాడకొండ బాబు, విశ్వకర్మ వడ్రంగి పనివాళ్ళ సంఘం ట్రేడ్ యూనియన్ ప్రెసిడెంట్ దేవగుప్త శ్రీనివాస్, సెక్రటరీ పి వీరబాబు, రాజు, సుబ్రహ్మణ్యం, రాజరాజ నరేంద్ర, పెయింటర్స్ వర్కర్స్ ట్రేడ్ యూనియన్ ప్రెసిడెంట్ కోరపాటి రాజన్న, మహేష్, రాజమహేంద్రవరం ప్లంబర్ వర్కర్స్ ట్రేడ్ యూనియన్ ప్రెసిడెంట్ కొండపల్లి నాగేశ్వరరావు, రాంబాబు, రమేష్, శివ విఘ్నేశ్వర, బోర్డ్ సెంటరింగ్ వర్కర్స్ ట్రేడ్ యూనియన్ ప్రెసిడెంట్ శుంకర వెంకటేశ్వరరావు, సెక్రటరీ మీసాల గణేష్ కుమార్, తాపి పనివారాల సంఘం ప్రెసిడెంట్ నాగేశ్వరరావు, రాజశేఖర్ మరియు అధిక సంఖ్యలో వివిధ సంఘాల్లో ఉన్నటువంటి కార్మికులు తదితరులు పాల్గొన్నారు. అందరికీ కూడా నమస్కారం అండి. మేము ఈరోజు న్యాయ సేవా సంస్థలు ఉంటాయండి. అంటే మనకి రాజ్యాంగంలోని ఆర్టికల్ 39A పొందుపరిచి అందరికీ వీకర్ సెక్షన్స్ అందరికీ కూడా ఉచితంగా న్యాయ సహాయం అందించాలి అనే ఉద్దేశం మీద చట్టం తీసుకొచ్చారండి. లీగల్ సర్వీసెస్ అథారిటీ యాక్ట్ 1987 అన్నమాట. అంటే ఆర్థికంగా కానీ మరి ఏ ఇతర కారణాల చేత కానీ ఎవరు కూడా న్యాయ సహాయం పొందకుండా ఉండడానికి వీల్లేదు అనే ఉద్దేశం మీద ఈ చట్టం తీసుకొచ్చారు. ఇది ఎప్పుడు ఇంప్లిమెంటేషన్కి వచ్చిందంటే సెప్టెంబర్ 9, 1995 నుంచి ఇంప్లిమెంటేషన్లోకి వచ్చిందండి. నవంబర్ 9th వచ్చింది. నవంబర్ 9, 1995లో ఇంప్లిమెంటేషన్ వచ్చింది. మనకి కోర్ట్స్ పరంగా ఎలా సుప్రీంకోర్టు, హైకోర్టు, జిల్లా కోర్టులు ఉంటాయో న్యాయ సేవాధికార సంస్థలు కూడా సుప్రీంకోర్టు లెవెల్లో నల్సా ఉంటుంది. నేషనల్ లీగల్ సర్వీస్ అథారిటీ అంటారు. క్రిమినల్ ఉంటారు, వాళ్ళకి లాయర్ గాని పెట్టుకుని స్తోమత లేకపోతే వాళ్ళకి లీగల్ డిఫెన్స్ కౌన్సిల్స్ ఇస్తాం. వీళ్ళు మన దగ్గర 9 మెంబర్స్ ఉన్నారండి అడ్వకేట్స్. అదే ఏదైనా సివిల్ తగాదాలు అనుకోండి, కేసు వేసుకోవాలనుకుంటే వాళ్ళకు కూడా మేము ప్యానల్ లాయర్స్ ఉంటారు మా దగ్గర. అందులో ఒకరిని అపాయింట్ చేస్తాం. మా దగ్గరకు వచ్చి సమస్య చెప్పుకోవడమే మీ పని. ఏదైనా సమస్య ఉంది అంటే ఎలిజిబిలిటీ ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎవరైనా వచ్చి, రాయలేని స్తోమత లేకపోయినా కూడా పర్వాలేదు, మేము రాసి ఇవ్వలేమండి మా సమస్య అన్నా కూడా మా దగ్గర ఫ్రంట్ ఆఫీస్లో ఉంటారు, వాళ్ళు రాస్తారు. మీరు మీ సమస్య చెప్పుకుంటే చాలు మా దగ్గరకు వచ్చి. అందులో అడ్వకేట్ని పెట్టి కోర్టులో కేసు అయితే వాళ్ళని ఇస్తాం, ₹1 ఖర్చు పెట్టక్కర్లేదు. క్రిమినల్ కేసుల్లో అయితే లీగల్ డిఫెన్స్ కౌన్సిల్స్ ఉంటారు, వీళ్ళు చేస్తారు. అటు సివిల్ కేసులకి లాయర్ గారిని ఇస్తాం, క్రిమినల్ కేసులకి లాయర్ గారిని ఇస్తాం. అంటే ఎవరెవరు వస్తారు ఎలిజిబిలిటీ చెప్పాను కదా వాళ్ళకన్నమాట. అదే కాకుండా కేసుల వరకు కాదు, అడ్వైస్ కావాలంటే ఒక లీగల్ అడ్వైస్ కావాలనుకోండి వాళ్ళకు కూడా ఎవరైనా మా ఆఫీస్కి రావచ్చు.
భవన నిర్మాణ కార్మిక సంఘాల సమైక్య ఆధ్వర్యంలో ఏదైతే క్వారీ మార్కెట్ అన్నా క్యాంటీన్ వెనుక వైపు మనకి మున్సిపల్ కార్పొరేషన్ వారు సెలక్షన్ చేసి ఉన్నారో శ్రామిక భవనం మొట్టమొదటి మరి సమావేశం ఏర్పాటు చేయడం అనేది, ఈ సమావేశంలో లీగల్ అథారిటీ జడ్జి గారు ఇచ్చేసినారు, సివిల్ జడ్జి గారు ఇచ్చేసినారు, మరియు లేబర్ డిపార్ట్మెంట్ కార్మిక శాఖ డిపార్ట్మెంట్ వారు ఇచ్చేసినారు. వారందరికీ కూడా ప్రత్యేకమైన అభినందనలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి ఈ రోజున భవన నిర్మాణ కార్మికులు ఏ విధంగా అయితే ఇది చాలా అన్యాయం జరుగుతున్నదో ఒక్కసారి ఆలోచన చేయవలసిన అవసరం ఎంతైనా ఉన్నది. ఒకప్పుడు 2017 నుండి 46,000 క్లెయిమ్స్ ఇప్పటికే ఇంకా చేరువవలా. అలాగే మ్యారేజ్ స్కీమ్ తీశారు, డెలివరీ స్కీములు 2 తీసేశారు, సహజ మరణం తీశారు, యాక్సిడెంట్ అయినచ్చో అవయవాలకి నష్టపరిహారం ఇచ్చేవారు, అది కూడా తీసేశారు, యాక్సిడెంట్లో చనిపోతే పరిహారం అందించేవారు, అది కూడా తీసేశారు. అని తెలియటం లేదా అని అడుగుతున్నా. గౌరవ ముఖ్యమంత్రి వర్యులు ఏదైతే 100 రోజుల మేనిఫెస్టోలో భాగంగా మేము చూస్తాం తమ్ముళ్ళు, మాకు ఓటు వేయండి తమ్ముళ్ళు అని మీరు భరోసా ఇచ్చిన మహోన్నత వ్యక్తి మరి ఏదైతే పవన్ కళ్యాణ్ గారు మరి 6 కూడా మేనిఫెస్టోలో పెట్టి ఉన్నారు 100 రోజులని. అలాగే ఐటీ శాఖ మంత్రి వర్యులు లోకేష్ గారు మరి వారు కూడా పెట్టి ఉన్నారు. అలాగే మరి వాసంశెట్టి సుభాష్ గారు కార్మిక శాఖ మంత్రి వర్యులు అయ్యుండి ఒక కార్మికుడు పట్టిన ఆవేదనని వారు అర్థం చేసుకోలేదా అని అడుగుతున్నా. ఇంకా ఎన్నాళ్ళు ఈ పరిస్థితి? ఒక పక్క ఈ శ్రమ్ కార్డు పెట్టారు, ఎందుకు ఉపయోగపడలేదు. ఈ మధ్యకాలంలో మరొకటి పెట్టారు, అయ్యా డోక్రాకి ఏ విధంగా పెడతామో మగవాళ్ళకి కూడా డోక్రా పెడతామని మున్సిపల్ సిబ్బంది ఏదైతే యూనియన్లు ఉన్నాయో యూనియన్లు కూడా అన్నింటినీ కండక్ట్ చేశారు. మీరు ఈ రోజుని మెప్మా లోన్ ఏమైంది? 6 నెలలు అయింది, 8 నెలలు కూడా ఇప్పటికొచ్చి లోన్లు ప్రకటించలేదు. దీనిపై మేము మున్సిపల్ ఆఫీస్ వద్ద నల్ల జెండాలతో నిరసన తెలియజేస్తామని హెచ్చరిక చేస్తున్నాం ప్రభుత్వాన్ని. అలాగే శ్రామిక భవనం ఎన్నో కష్టాలు పడి 2014 నుంచి 2025 వరకు కూడా కళ్ళంట నీళ్లు పెట్టుకొని మేము ప్రతి కార్మికుడు హలో లచ్చనాన్ని తిరుగుతూ శ్రామిక భవనాన్ని సాధించుకున్నాం 2023లో. ఆనాడు ఏదైతే జక్కంపూడి రాజా గారు కావచ్చు, మరి మార్గాని భరతరామ గారు కాదు, పార్లమెంట్ సభ్యులు మార్గాని భరతరామ గారు కావచ్చు, ఇరువురి సమన్వయంతో కార్మికులకు ఒక నీడ కల్పించాలని ఒక ఆశయంతో వారు ప్రయాణం చేశారు. దాని ప్రకారంగా ఇచ్చిన మాట ప్రకారంగా కట్టుబడి ఉండి ఏదైతే ₹1 కోటి శాంక్షన్ చేసి దీన్ని బేస్మెంట్ చేశారు, పిల్లర్స్ వేశారు. అయ్యా మేము అడుగుతున్నా, మీరు పిల్లర్స్ వేశారు, కనీసం దానికి రంగు కూడా వేయకుండా తుప్పడిపోయే పరిస్థితి తయారవుతుంది. అది కూడా తుప్పడిపోతే పడిపోద్దని మీరే చెప్తున్నారు. ఇప్పటికీ ఎన్నాళ్ళు ఈ యొక్క కార్యక్రమం? ఎప్పటికైనా శ్రామిక భవనాన్ని మీరు వెంటనే స్టార్ట్ చేయకపోతే ధర్మ పోరాటం అనే కార్యక్రమం పెట్టి ఏదైతే కార్మికులు ఉన్నారో కార్మికుల సత్తా ఏంటో చూపించబోతున్నామని సందర్భంగా మనం చేస్తున్నాం. జ్యోతిరావు పులే ఇదే సమయంలో అది కూడా ప్రారంభించారే, మరి ఇప్పుడు ఎందుకు క్లియర్ చేస్తున్నారు మీరు? కార్మికుడు అన్న వాడికి సరైన న్యాయం లేదా? 100 కోట్ల రూపాయలు ఎట్టి గోదావరి గట్టును కడుతున్నారు మీరు. కార్మికుడికి 2,50,00,000 ఎట్టి శాంక్షన్ చేసి ఈ గృహాన్ని కట్టలేరా? ఎన్నాళ్ళు, ఎంతకాలం ఈ ఆవేదన? రాజమహేంద్రవరంలో ఒక కార్మికుడికి బాధ వస్తే ఒక ప్రజాప్రతినిధి దగ్గరికి వెళ్ళే పరిస్థితి, దౌర్భాగ్య పరిస్థితి ఉన్నది, వెళ్ళలేని దౌర్భాగ్య పరిస్థితి. ఇప్పటికైనా నాయకులు ఆలోచన చేయండి. 14 పట్టింపులు మాకు కాదు, ఇది మేము కార్మికుడము, ఎల్లప్పుడూ కూడా కార్మికుల శ్రేయస్సు కోసమే పోరాడతాం తప్ప మాకు పార్టీల విధానాలు అందులోకి వెళ్ళాలి ఇందులోకి వెళ్ళాలన్న సమస్య లేదు. మాకు కావాల్సిందే మాకు నీడ. దయచేసి ఇది వెంటనే కూడా ప్రజాప్రతినిధులు, అధికారులు, మున్సిపల్ కమిషనర్లు, కలెక్టర్ గారు వెంటనే చొరవ తీసుకొని ఈ యొక్క శ్రామిక భవనాన్ని పునరుద్ధరణ చేసి కార్మికులకు అంకితం చేయవలసిందిగా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ